బాడీలో ఉన్న భయం అనేది కూడా వాళ్ళకి ఉండదు. ఫైర్ అయితే ఎలా ఆర్పాలనేది ఒక టెన్షన్ ఉండదు. ఒక డెమో చేసి చూపెడతాం, వాళ్ళతో చేపిస్తాం అనమాట. వాళ్ళు కూడా భయపడరు, ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. వాళ్ళు కూడా ధైర్యంగా వాళ్ళు కూడా ముందుకెళ్ళి తీయించుకోగలుగుతారు. సార్, ప్రస్తుతం ఇది వేసవికాలం సార్. వేసవికాలంలో మీరు ఫైర్ తరపున ఎటువంటి రక్షణ చర్యలు తీసుకుంటారు సార్? ప్రజలకు ఎటువంటి అవేర్నెస్ కార్యక్రమం కల్పిస్తున్నారు? ఈ సమ్మర్కి వచ్చేసి మెయిన్ మేము మా డివిజనల్ ఫైర్ ఆఫీసర్ గారు జయకృష్ణ గారు ఆయన ఆదేశానుసారం ఈ అగ్ని ప్రమాదాలు ప్రతి ఒక్క చోట జరుగుతున్నాయి కాబట్టి దానికి ఏ విధంగా దాన్ని మేము ముందుకెళ్ళాలి, ఏ విధంగా దాన్ని చేసుకుంటూ రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి మాకు ఎక్విప్మెంట్స్ ఇచ్చారు. దాని ద్వారా ఇక్కడ జరిగే ఈ ఏజెన్సీ ఏరియాలో గడ్డి వాములైనా కానీ తోటలు కాలుతున్నాయి. అదేవిధంగా కొన్ని ఫైర్ కాల్స్ మనకి గ్యాస్ ఫైర్ కూడా వస్తున్నాయి. వాటికి ఉపయోగించే పరికరాల ద్వారా అగ్ని ప్రమాదాలను ఆర్పుతూ జనాలు కూడా ఈ అగ్ని ప్రమాదాల గురించి అవగాహన కలిగిస్తూ అన్ని విధాలుగా మేము ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఈ ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు వరకు అగ్నిమాపక వారోత్సవాలు మా డివిజనల్ ఫైర్ ఆఫీసర్ గారు, ఏడిఎఫ్ఓ సార్ రేమబాబు సార్ గారు, మా స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్ఎఫ్ అయిన మన వెంకటాద్రి సార్ గారు, లీడింగ్ ఫైర్మెన్ భాస్కర్ సార్ గారు ద్వారా మేము ఈ రోజు నుంచి అగ్నిమాపక శాఖకు సంబంధించిన వారోత్సవాలు మొదలుపెట్టడం జరిగింది. ఈ అగ్నిమాపక శాఖకు సంబంధించిన వారోత్సవాలు దేని గురించి అని అంటే 1944 జరిగిన ముంబైలో విక్టోరియా డాక్యార్డ్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో మా ఫైర్ ఫైటర్స్ 66 మంది వీరమరణం పొందినారు. వాళ్ళని స్మరిస్తూ ఆ అగ్ని ప్రమాదం జరిగి జనాలైనా కానీ ఎవరైనా కానీ చనిపోయారు కాబట్టి వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఈ అగ్ని ప్రమాదాలు నివారించడానికి సంబంధిత పరికరాల ద్వారా మేము మా స్టేషన్ పినపాక స్టేషన్ ద్వారా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఎంపీడీఓ గారి ఆధ్వర్యం ద్వారా మేము ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. రేపటి నుంచి మేము స్కూల్స్, కాలేజెస్ అలా మాకు సంబంధించిన గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి ఒక్క చోట మేము అవగాహన కల్పిస్తూ అగ్నిని ఎలా ఆర్పాలి, ఏ విధంగా మీ సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలి. సహజంగా ప్రజలలో ఏంటంటే ముఖ్యంగా అగ్ని అని అంటే వాళ్ళు భయపడి పారిపోతూ ఉంటారు. ముందు ఫస్ట్ ఎయిడ్ అనేది జరగాల్సి వస్తుంది. ఎందుకంటే చిన్న ప్రమాదం జరిగినప్పుడు దాన్ని ఎలా ఆర్పాలి, దాన్ని ఏ విధంగా దాన్ని కంట్రోల్లోకి తీసుకోవాలి, మేము వచ్చే లోపల వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అనేది ప్రతి ఒక్కటి మేము చూపడం జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా ఈ బండి వచ్చే లోపల ఆ ఫైర్ ఏ విధంగా ఉంటుంది, అదే కంట్రోల్ అవుతుందా లేదా దాన్ని పట్టుకొని మేము కూడా ముందుకు సాగడం జరుగుతుంది. దాని ద్వారా మా సంబంధించిన అధికారులకి సమాచారం ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ.